హీరోలకు హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణం. ఫ్లాప్ వచ్చినప్పుడు డీలా పడడం, హిట్ వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది హీరోల జీవితాల్లో కామన్గా జరిగేదే. అయితే ఓ హీరో 13 ఏళ్లుగా వరుసగా ఫ్లాప్స్ను చవి చూస్తూనే ఉన్నాడు. ఆ హీరో మరెవరో కాదు, తమిళ స్టార్ హీరో సూర్య. తమిళంలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలు టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు. కానీ వీరిద్దరికీ రాని పేరు సూర్యకు వచ్చింది. విలక్షణ నటుడుగా సూర్యకు మంచి పేరుంది. ఎటువంటి క్యారెక్టర్ అయినా ఈజీగా పోషిస్తారనే గుర్తింపు సూర్యకు ఉంది. సూర్య కెరీర్ విషయానికి వస్తే, సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. ఆయన 1975 జూలై 23న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. సూర్య తండ్రి శివకుమార్ కూడా నటుడనే విషయానికి తెలిసిందే. నటనపై ఆసక్తితో మణిరత్నం నిర్మించిన నేరుక్కు నేర్ అనే చిత్రంతో 1997లో హీరోగా సూర్య పరిచయమయ్యాడు. కెరీర్ స్టార్టింగ్లో వరుస ఫ్లాపులతో సూర్య సతమతం అయ్యారు. 2001లో వచ్చిన నంద చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. గజిని, కాక్క కాక్క, సింగం, ఏడు ఆమ్ అరివు వంటి చిత్రాలతో సూర్య స్టార్ హీరోగా ఎదిగారు. సూర్య నటించిన గజిని చిత్రం 2005లో విడుదలైంది. ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం సూర్యకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత సూర్య కాక్క కాక్క చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సూర్య నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. 2010లో సూర్య నటించిన సింగం చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం సూర్యకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత సూర్య ఏడు ఆమ్ అరివు చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సూర్య నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. సూర్య కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఆయన 2D ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఆయన అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. సూర్య తన నటనకు గాను అనేక అవార్డులను అందుకున్నారు. ఆయన 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 2 విజయ్ అవార్డులు, 1 సైమా అవార్డును గెలుచుకున్నారు. సూర్య తెలుగు, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. ఆయన తెలుగులో గజిని, సింగం, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన హిందీలో రక్త చరిత్ర 2 చిత్రంలో నటించారు. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఒక చిత్రంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన తెలుగులో కూడా మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా సూర్య నటించిన సినిమాలు విజయాలు సాధించడం లేదు. ఇంకా చెప్పాలంటే సూర్య హిట్ కొట్టి 13 ఏళ్లు అయింది. 2013లో వచ్చిన సింగం, యముడు 2 సినిమా తర్వాత సూర్యకు సరైన హిట్ పడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన కంగువా సినిమా కూడా అభిమానులను నిరాశపరిచింది. అయితే వెండితెర మీద ఫెయిల్ సూర్య ఓటీటీల్లో మాత్రం అదరగొట్టారు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు సూర్య. అయితే వెండితెర మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. దీంతో సూర్య అభిమానులు పూర్తి నిరాశలో మునిపోయారు.
సూర్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో అయినా కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.